ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ప్రిదోన్ బిడ్లరా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు కదా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఇదిగో ఫరో ఇంటిలోనికి, అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజల కుటుంబముల అన్నిటి మీదకు మరణదూత రాగా, ఎవరి ఇంటికైతే ఇదిగో గొర్రెపిల్ల రక్తము చేత ఇదిగో ఉండగలుగుతుందో అప్పుడు ఆ ఇంటిలోకి మరణదూత ప్రవేశించలేదు. ప్రిదోన్ బిడ్లారా, కాబట్టి ఫరో యొక్క కుటుంబములను, ఫరో యొక్క సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలలో, అనగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లలో మరణదూత వచ్చింది తప్ప ఇదిగో దేవుని బిడలైనటువంటి ఏ ఒక్కరింటికి కూడా ఇంటి ద్వారములకు గొర్రెపిల్ల రక్తము అంటించబడి ఉన్నది. ఎప్పుడైతే ఈ గొర్రెపిల్ల రక్తం అంటించబడి ఉన్నదో ఆ ఇంటిలోనికి మరణదూత రాలేదు. ఈరోజు నీ కుటుంబంలోకి అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయా, అనేకమైన సమస్యలు వస్తున్నాయా, ఒకదాని తర్వాత ఒకటికి ఇదిగో నీ ఇంటి చుట్టూ సమాధానం లేదా, నీ ఇంట్లో నెమ్మది లేదా, రోగముల చేత వ్యాధుల చేత క్షీణించిపోతున్నాయా. ఆనాడు గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటి ద్వార పట్టెలకు పుయ్యబడి ఉన్నదో ఆ ఇంటిలోకి మరణదూత రాలేదు. అదే రీతిగా ఈరోజు నీ ఇంటిలోనికి యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే, నీ ఇంటిలో ఉన్నవారు కడగబడితే తప్పకుండా ఏ కీడు నీ ఇంట్లోకి రానే రాదు. ప్రిదోన్ బిడ్లారా, ఆలోచన చేయండి. యోబు కుటుంబాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అంతటికి ఆయన చుట్టూ కంచె వేశాడంట. దేవుని కంచె ఆ ఇంటికి ఉన్నంత వరకు ఎటువంటి కీడు కూడా సంభవించలేదు. ఎప్పుడైతే ఆ కంచె తీయబోయబడిందో అపవాది యొక్క దుష్టాలోచనలు, అపవాది యొక్క తలంపులు అన్నీ కూడా ఆ ఇంటిలోనికి చొరబడతా ఉన్నాయి. ప్రిదోన్ బిడ్లరా, ఈరోజు నీ ఇంట్లోకి అనేకమైన శోధనలు వస్తున్నాయా, అయితే నీ ఇంటి చుట్టూ కంచె లేదని అర్థం. కాబట్టి ప్రార్థన అనేటువంటి కంచె, విశ్వాసం అనేటువంటి కంచె నువ్వు వేసుకోవడం ప్రారంభం చేయి. రక్షణ ఇదిగో యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం అనేటువంటిది నేర్చుకో. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వారి ఇంటి పట్టెలకు ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తం పుయ్యబడిందో ఆ ఇంటిలోకి మరణదూత రాలేదు. ఈరోజు నీవు నీ ఇంటి వారు రక్షించబడాలంటే, ఏ తెగులు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. కడగబడినప్పుడు ప్రార్థన అనేటువంటి కంచె నీలో ఉన్నప్పుడు ఏ తెగులును నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ రాదు. ఇది నా వాగ్దానం. తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.